హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోని 10th క్లాస్ మ్యాథ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం కదా సార్. అలా మనకి పబ్లిక్ ఎగ్జామ్స్ సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్లో ఇవాళ 4 మార్క్స్ సమ్స్ చూద్దాం సార్. ఈ వీడియోలో అంటే దీని ముందు వీడియోలో 8 మార్క్స్ సమ్స్ చూసాం సార్. ఈ వీడియోలో కొంచెం మన మోస్ట్ ఇంపార్టెంట్ అయిన 4 మార్క్స్ సమ్స్ ఏంటనే చూద్దాం. అందులో ఫస్ట్ వన్ మనకి ఇఫ్ ఎన్ వాల్యూస్ ఆర్ ఈక్వల్ ఫర్ ద జీపీస్, అంటే మనకి 2 జియోమెట్రిక్ ప్రోగ్రెషన్స్ ఇచ్చారు సార్. ఆ 2 జియోమెట్రిక్ ప్రోగ్రెషన్స్కి ఎన్ వాల్యూ అనేది ఎలా ఉందని సార్ ఈక్వల్గా ఉంది. అంటే మనకి రెండింటి యొక్క ఎన్ వాల్యూస్ అనేది ఈక్వల్ అయితే కనుక దాని ఎన్ వాల్యూ ఎంత, అంటే నార్మల్ ఎన్ వాల్యూ ఎంత ఉన్నది అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు సార్. అయితే ఫస్ట్ గివెన్ జీపీ, ఫస్ట్ జీపీ ఏంటి సార్, మనకి జోమెట్రిక్ ప్రోగ్రెషన్ ఏంటి 162, 54, 18, సో ఆన్ సార్. అంటే మనకి ఇందులో ఏ వాల్యూ ఎంతమ్మా, హియర్ ఏ ఈక్వల్ టు 162 అండ్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్ A2/A1 సార్. A2/A1 అంటే 54/162 సార్. 54 టేబుల్లో 162 అనేది 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే 1/3. ఆర్ వాల్యూ ఎంత వచ్చింది సార్ మనకి 1/3 సార్. అయితే ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం సార్. ఎన్ వాల్యూ ఏమవుతుందమ్మా, ఎన్ వాల్యూ అంటే మనకి ఏఎన్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ n-1, ఏఎన్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ n-1 సార్. అయితే మనకి ఇక్కడ ఏఎన్ ఈక్వల్ టు ఏ ఎంత మనకి 162 సార్. 162 ఇంటూ ఆర్ అంటే 1/3 హోల్ పవర్ n-1 సార్. అలాగే నెక్స్ట్ మనకి ఇంకొక జీబీ ఇచ్చారు కదా సార్, సెకండ్ వన్. ఇది ఫస్ట్ వన్ సార్. సెకండ్ జీబీ ఏమి ఇచ్చారు మనకి 2/81, 2/27, 2/9, సో ఆన్. ఇందులో మనకి ఏ వాల్యూ ఎంత సార్, హియర్ ఏ ఈక్వల్ టు 2/81, ఆర్ ఈక్వల్ టు A2/A1 సార్. A2 ఎంత మనకి 2/27 డివైడెడ్ బై 2/81 సార్. అంటే 2/27 2/81ని నోమినేట్లోకి చేంజ్ అవుతే ఏమవుతుంది, 2/27 ఇంటూ 81/2 అనేది రివర్స్ అవుతుంది. 2 క్యాన్సిల్ సార్. 27 టేబుల్లో 81 అనేది 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే ఆర్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 3 వచ్చింది సార్. సేమ్ ఎన్ వాల్యూ కావాలి. ఎన్ వాల్యూ అంటే ఏంటి, ఏ ఇంటూ ఆర్ పవర్ n-1 సార్. అంటే ఏ ఎంత మనకి 2/81 సార్. 2/81 ఇంటూ 3n-1 అంటే మనకి బై ప్రాబ్లం ఎన్ వాల్యూస్ ఆర్ ఈక్వల్. మనకి ఏమన్నారు సార్, ఎన్ వాల్యూస్ అనేది ఈక్వల్ అన్నారు. దెన్ ఏమవుతుంది సార్, ఈ రెండు ఎన్ వాల్యూస్ ఈక్వలే కదా సార్. అంటే 162 ఇంటూ 1/3 హోల్ పవర్ n-1 ఈక్వల్ టు 2/81 ఇంటూ 3n-1. అంటే నార్మల్గా మనకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సార్. ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకి చూడండి 162 ఇంటూ 1 పవర్లో ఎంత రాసినా 1 కదా సార్. 1/3n-1 3n-1 ఈక్వల్ టు 2/81 సార్. 2/81 అంటే మనకి 2/81 ఇటువైపు ట్రాన్స్ఫర్ చేయండి. 3n-1ని ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏమవుతుందమ్మా, 162 ఇంటూ 81/2 సార్. 81/2 ఈక్వల్ టు 3n-1 సార్. ఇక్కడ మనకి డివైడ్ చేస్తుంది కాబట్టి అటువైపు వెళ్తాడికి మల్టిపుల్ చేస్తుంది. 3n-1 ఇంటూ 3n-1 3n-1 అంటే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n సార్. ఏ పవర్ mn కదా సార్. దాని ప్రకారం మనకి అంటే ఇక్కడ చూడండి 2 టేబుల్లో 162 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా, 81 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ 81 ఇంటూ 81 ఉంటుంది కదా సార్. అంటే 81 ఇంటూ 81 ఈక్వల్ టు 3/2n-2 సార్. అంటే 81 ఎలా రాసుకోవచ్చు సార్, మనం 9² అని రాసుకోవచ్చు. మళ్ళీ ఇంకా ఫర్దర్గా మనం 3/4 అని రాసుకోవచ్చు. 3/4 ఇంటూ 3/4 ఈక్వల్ టు 3/2n-2 సార్. 3/4 ఇంటూ 3/4 ఇంటూ 3/2n-2 సార్. అంటే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ అంటే ఏ పవర్ m+ అన్నాయి కదా సార్. అంటే 4+4 అంటే 3/8 ఈక్వల్ టు 3/2n-2. ఇక్కడ బేసెస్ రెండు ఈక్వల్ కాబట్టి పవర్స్ రెండు ఈక్వల్ చేయొచ్చు. అంటే 8 ఈక్వల్ ఏమవుతుంది 2n-2. 2ని ట్రాన్స్ఫర్ చేయండి. అప్పుడు 8 + 2 ఈక్వల్ ఏమవుతుంది సార్ 2n ఈక్వల్ ఏమవుతుంది సార్. 8 + 2 అంటే 10. n ఈక్వల్ టు 10/2 ఈక్వల్ టు 5 సార్. అంటే ఎన్ వాల్యూ ఎంత వచ్చింది సార్ మనకి 5 అనేది ఎన్ వాల్యూ వచ్చింది సార్. ఇది మనకి ఫస్ట్ వన్ సార్. మనకి నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లమ్ సార్. విచ్ టర్మ్ ఆఫ్ ద ఏపీ 3, 8, 13, 18 సో ఆన్ ఈజ్ 78. అంటే ఈ మనకి ఇచ్చిన ఏపీ అంటే మనకి గివెన్ ఏపీ ఈక్వల్ టు ఏపీ ఇచ్చారు సార్. గివెన్
ఏపీ ఈక్వల్ టు 3, 8, 13, 18, సో ఆన్. అంటే ఇందులో ఈ అథమెటిక్ ప్రోగ్రెషన్ ఉంది. ఈ అథమెటిక్ ప్రోగ్రెషన్లో ఎన్నో టర్మ్ 78 అవుతుంది అని అడుగుతున్నారు. ఎన్నో టర్మ్ 78 అవుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు సార్. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి సార్? ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా? ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంతమ్మా? ఏ వాల్యూ 3 సార్. డి వాల్యూ ఏమవుతుంది? డి అంటే A2 మైనస్ A1 ఈక్వల్ టు 8 మైనస్ 3 ఈక్వల్ ఎంత సార్? 5. ఏఎన్ వాల్యూ ఎంత తీసుకోవాలి? 78 సార్. ఎందుకంటే ఎన్నో పదం అని అడిగినప్పుడు ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏఎన్ ఈక్వల్ టు సూత్రం ఏంటి మనకి? A ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి సార్. అంటే 78 ఈక్వల్ టు ఏ ఎంతమ్మా? 3 ప్లస్ ఎన్ మైనస్ 1 అంటే ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఇంటూ డి అంటే 5 సార్. అంటే 78 ఈక్వల్ టు 3 ప్లస్ ఎన్ ఇంటూ 5 5n మైనస్ 5 సార్. అంటే 3 మైనస్ 5 ఎంతమ్మా? 2 సార్. అంటే 78 ఈక్వల్ టు 5n మైనస్ 2 5n మైనస్ 2 సార్. 5n మైనస్ 2 అంటే 2నే ట్రాన్స్ఫర్ చేయండి. 2ని ట్రాన్స్ఫర్ చేస్తే -2 అవతల ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ అవుతుంది. అంటే 78 ప్లస్ 2 ఈక్వల్ టు 5n సార్. అంటే 5n ఈక్వల్ ఎంత అవుతుందమ్మా? 78 ప్లస్ 2 అంటే 80. అంటే n ఈక్వల్ టు 80/5 సార్. అంటే n ఈక్వల్ టు 16. n ఈక్వల్ టు ఎంతమ్మా? 16. అంటే 78 ఈజ్ 16th టర్మ్. 78 అనేది ఎన్నో పదం సార్? 16వ పదం సార్. ఓకేనా సార్? ఇది మనకి సెకండ్ ప్రాబ్లం సార్. నెక్స్ట్ మనకి థర్డ్ వన్ సార్. ద సమ్ ఆఫ్ ఏ 2-digit నెంబర్. ద సమ్ ఆఫ్ ఏ 2-digit నెంబర్ అండ్ నెంబర్ అప్టైన్ బై రివర్సింగ్ ద డిజిట్స్ ఈజ్ 66. అంటే ఒక 2-digit నెంబర్ ఉందని సార్. ఆ 2-digit నెంబర్ని నార్మల్గా రాసి దాన్ని మళ్ళీ రివర్స్ చేసి యాడ్ చేస్తే ఎంతకి ఈక్వల్ అవుతుందని సార్? 66కి ఈక్వల్ అవుతుంది. అలాగే ఆ 2 digits యొక్క డిఫరెన్స్ ఎంత అని సార్? ఇఫ్ ద డిజిట్స్ ఈస్ డిఫర్ బై 2. అంటే ఆ 2 digitsని మళ్ళీ డిఫరెన్స్ చేస్తుంటే ఎంత వస్తుందండి సార్? 2 వస్తుందంట. అయితే ఫైండ్ ద నెంబర్. అంటే ఈ నెంబర్ ఎంత ఉంటుంది అని కనుక్కోమన్నారు సార్. అయితే దీనికోసం ఫస్ట్ మనం లెట్ ద నెంబర్ ఇన్ వన్స్ ప్లేస్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంది. అంటే ఒక 2 అంకెల సంఖ్య ఉందంటాం. ఆ 2 అంకెల సంఖ్యని తారుమారు చేసి మళ్ళీ అదే సంఖ్యను ఉంచి మళ్ళీ తారుమారు చేసి కలుపుతుంటే 66కి 66కి సమానం అవుతుంది. అయితే ఆ సంఖ్య ఎంత అడుగుతున్నారు? అంటే 1 స్థానం 10 స్థానాలుగా సార్ ఉంటుంది మన దగ్గర. అయితే వన్స్ ప్లేస్లో ఎక్స్ అనుకున్నాం. లెట్ ద నెంబర్ ఇన్ టెన్స్ ప్లేస్ ఈక్వల్ టు ఏమవుతుందో మనకి? లెట్ ద నెంబర్ ఇన్ టెన్స్ ప్లేస్ ఈక్వల్ టు వై అని తీసుకోండి. అయితే మనకి ద నెంబర్ ఏమవుతుందమ్మా? ద నెంబర్ ఈజ్ 10y ప్లస్ ఎక్స్ అవుతుంది. ద నెంబర్ ఈజ్ 10y ప్లస్ ఎక్స్ అవుతుంది. ఇఫ్ ద నెంబర్ అప్టైన్ బై రివర్సింగ్ అండ్ సమ్ ఆఫ్ ఒరిజినల్ నెంబర్ ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ అవుతుంది సార్? మనకి 66కి ఈక్వల్ అవుతుంది. అంటే ఒరిజినల్ నెంబర్ ఏంటమ్మా? 10y ప్లస్ ఎక్స్ సార్. మళ్ళీ దీన్ని తారుమారు చేసి అంటే ఇంటర్చేంజ్ చేయమన్నారు. ఇంటర్చేంజ్ చేసి యాడ్ చేయండి. అంటే 10x ప్లస్ వై ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? 66 సార్. అంటే 10y ప్లస్ ఎక్స్ ప్లస్ 10x ప్లస్ వై ఈక్వల్ టు ఎంతమ్మా? 66. 10y ప్లస్ వై 11y సార్. అలాగే ఎక్స్ ప్లస్ 10x 11x ప్లస్ 11y ఈక్వల్ టు ఎంతమ్మా? 66. 11 కామన్ అయితే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 66. అప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఏమవుతుంది? 66/11 సార్. అంటే 11 టేబుల్లో 66 అనేది 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎంత? 6. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎంతమ్మా? 6 అది ఈక్వేషన్ 1 అనుకోండి. అయితే ఇఫ్ ద డిజిట్స్ డిఫర్ బై 2. అంటే డిజిట్స్ డిఫరెన్స్ ఎంత ఉంటుందంటమ్మా? 2 ఉంటుంది. అంటే ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 2 సార్. ఈక్వేషన్ 2 అనుకుందాం సార్. అయితే 1 ప్లస్ 2 చేయండి. 1 ప్లస్ 2 1 ఎంత మనకి? ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 6. సెకండ్ ఎంతమ్మా? ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 2 సార్. అంటే వై క్యాన్సిల్. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x అంటే 6 ప్లస్ 2 ఎంతమ్మా? 8. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? 8/2 ఈక్వల్ టు 4. ఎక్స్ వాల్యూ వచ్చింది సార్. ఎక్స్ వాల్యూని తీసుకొని మళ్ళీ సబ్స్టిట్యూట్ ఎక్స్ వాల్యూ ఇన్ 1. సబ్స్టిట్యూట్ ఎక్స్ వాల్యూ ఇన్ 1. ఎక్స్ వాల్యూ ఎంత మనకి? ఎక్స్ వాల్యూ 6 వచ్చింది. అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది సార్? మనకి 4 వచ్చింది. అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎంత? మన ఫస్ట్ ఈక్వేషన్ 6 సార్. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 6. అంటే
4 ప్లస్ వై ఈక్వల్ టు ఎంతమ్మా 6. అప్పుడు వై ఈక్వల్ టు ఏమవుతుంది 6 మైనస్ 4 అంటే వై ఈక్వల్ టు 2 సార్. అంటే ద నెంబర్ ఏమవుతుంది సార్ 24 సార్. ద నెంబర్ ఈక్వల్ ఏమవుతుంది 24. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ సార్. నెక్స్ట్ ఫోర్త్ వన్ సార్, ఇఫ్ ద డైస్ థ్రోన్ అంటే ఒక డైస్ థ్రోన్ చేస్తున్నాను సార్. డైస్ థ్రోన్ చేసినప్పుడు ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అంటే కింద వాటి సంభావ్యత ఫైండ్ అవుట్ చేయమన్నారు. అయితే ఏంటి మనకి ద నెంబర్ ఆఫ్ ఛాన్సెస్, ద నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కండిషన్స్, ద నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ డైస్ థ్రోన్ చేసినప్పుడు ఫేవరబుల్ కండిషన్స్ ఏంటమ్మా మనకి డైస్ థ్రోన్ ఈక్వల్ టు ఫేవరబుల్ కండిషన్స్ నార్మల్ 6 కండిషన్స్ ఉంటాయి. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నారు సార్ ప్రైమ్ నెంబర్ అన్నారు. అంటే ప్రైమ్ నెంబర్స్ ఆన్ డైస్ ఏమేమి ఉంటాయి ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5 సార్. అంటే నార్మల్గా డైస్ మీద ఏమేమి ఉంటాయి 1, 2, 3, 4, 5, 6 సార్. అయితే మనకి ప్రైమ్ నెంబర్స్ ఏంటి 2, 3, 5. అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఏంటి సార్ మనకి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ 3 సార్. అయితే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ప్రైమ్ నెంబర్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి సార్ 3 సార్. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని 6. అంటే మనకి ఏమవుతుంది సార్ 1/2 ఎందుకంటే 3 టేబుల్లో 6 అనేది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే నెక్స్ట్ నెంబర్ బిట్వీన్ 1 and 5. అంటే 1 and 5కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి సార్ మనకి 1 and 5కి మిడిల్ నెంబర్స్ మనకి ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు సార్. 1 and 5కి మధ్యలో మనకు ఉన్న నెంబర్స్ ఏంటి సార్ మనకి 1 and 5కి మిడిల్లో ఉన్న నెంబర్స్ 2, 3, 4 ఉంటాయి. అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కండిషన్స్ ఏంటి సార్ 3. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ నెంబర్ బిట్వీన్ 1 and 5 సార్. 1 and 5 ఈక్వల్ టు టోటల్ అవుట్కమ్స్ నెంబర్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమన్నా 3, టోటల్ అవుట్కమ్స్ ఎన్ని 6 అంటే 1/2 సార్. ఓకేనా సార్. ఇది అనదర్ 4 మార్క్ అడిగే ఛాన్స్ సార్. ఈ టైప్ ఆఫ్ మోడల్స్ అడగొచ్చు సార్. నెక్స్ట్ సమ్ సార్. నెక్స్ట్ సమ్ ఏంటంటే ద ఏరియాస్ ఆఫ్ 2 similar triangles are 30 centimeters and 20 centimeters if one side of one triangle is 12 centimeters and find the corresponding side in another triangle. అంటే మనకి 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయండి సార్. అంటే ఇలా ఒక 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత అంటమ్మా 30 centimeters. ఇంకొక ట్రయాంగిల్ యొక్క ఏరియా 20 centimeters. ఇలా 2 ట్రయాంగిల్స్ ఉన్నాయండి సార్. ఈ 2 ట్రయాంగిల్స్ ఉంటాయి. 2 కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నారు. సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి మనకి నార్మల్గా అన్ని సైడ్స్ అండ్ యాంగిల్స్ ఎలా ఉంటాయి సార్ ఈక్వల్గా ఉంటాయి. అయితే ఈక్వల్గా ఉన్నప్పుడు మనకి ఇఫ్ వన్ సైడ్ ఒక ట్రయాంగిల్ ఒక సైడ్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రయాంగిల్ ఏబిసి అని తీసుకుందాం సార్. ఇందులో ఈ ట్రయాంగిల్ డిఎఫ్ అని తీసుకుందాం. ఇందులో మనకి బీసీ అన్న లెంత్ ఇచ్చాడు అనుకోండి 12 centimeters. దీని కరస్పాండింగ్ సైడ్ లెంత్ ఎంత ఉంటుందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమండి. దీని కరస్పాండింగ్ సైడ్ ఏంటి సార్ ఈఎఫ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి సార్. అయితే గివెన్ ఏరియాస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇచ్చారు కదా సార్. ఏరియాస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏమి ఇచ్చారు ఏరియాస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఈక్వల్ టు 30 centimeters, 20 centimeters. 30 centimeters, 20 centimeters. The length of one side, the length of side in one triangle, the length of side in one triangle equal to ఫస్ట్ ట్రయాంగిల్లో సైడ్ బీసీ అని తీసుకున్నాం కదా సార్. అయితే బీసీ ఈక్వల్ ఎంతమ్మా 12 centimeters సార్. ఎంత ఇచ్చినట్టు సార్ మనకి 12 centimeters. let the length of corresponding side EF ఈక్వల్ ఏమని తీసుకుందాం సార్ ఎక్స్ అని తీసుకోండి. EF ఈక్వల్ టు ఎక్స్ అని తీసుకుందాం. అయితే మనకి నార్మల్గా ఏమైనా 2 ఈక్వల్ ట్రయాంగిల్స్ అయినాయి అనుకోండి సార్. అంటే ఏమైనా 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. 2 సరుపు త్రిభుజాలు ఉన్నాయి. 2 సరుపు త్రిభుజాలు ఉంటే వాటి యొక్క అనురూప భుజాల కొలతల యొక్క నిష్పత్తి కూడా ఎలా ఉంటుంది సార్ సమానంగా ఉంటుంది. అంటే ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్
ట్రయాంగిల్ ఏబిసి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఈక్వల్ టు ఏంటమ్మా, వాళ్ళ యొక్క సైడ్స్ ఉంటాయి కదా, వాటి సైడ్స్ యొక్క రేషియోస్కి ఈక్వల్ అవుతుంది. అంటే బీసీ బై ఈఎఫ్ సార్. అంటే అన్ని సైడ్స్ తీసుకోవచ్చు, కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఈఎఫ్ సైడ్ కాబట్టి ఒక సైడ్ తీసుకున్నాం సార్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఎంతమ్మా 30 సార్. 30 బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఎఫ్ ఎంత 20 ఈక్వల్ టు బీసీ ఎంత మనకి బీసీ 12 ఈఎఫ్ ఎక్స్ క్రాస్ మల్టిపుల్ చేయండి. 30x ఈక్వల్ టు 12 ఇంటూ 20 సార్. అప్పుడు ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 12 ఇంటూ 20 బై 30 సార్. 0 0 క్యాన్సిల్, 3 టేబుల్లో 12 అనేది 4 టైమ్స్ క్యాన్సిల్, 4 2 సార్ ఎంతమ్మా 8 సెంటీమీటర్స్. అంటే ఇంకొక భుజం యొక్క కొలత ఎంతమ్మా మనకి 8 సెంటీమీటర్స్ సార్. ఓకేనా సార్. ఇది మనకి 5th సమ్ సార్. అండ్ మనకి నెక్స్ట్ 6th సమ్ సార్. 6th సమ్ ఏంటంటే ఏ టవర్ స్టాండ్స్ వర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్. అయితే ఒక గ్రౌండ్ ఉందంట సార్. ఒక గ్రౌండ్ మీద ఒక టవర్ నిటారుగా నిలబడి ఉందంట. ఒక టవర్ నిటారుగా నిలబడి ఉంటే టవర్ స్టాండ్స్ వెర్టికల్ ఆన్ ద గ్రౌండ్. ఇది ఒక గ్రౌండ్ సార్. గ్రౌండ్ మీద ఒక టవర్ నిలబడి ఉంది అనుకోండి. అయితే ఫ్రమ్ ఏ పాయింట్ విచ్ ఈస్ 15 మీటర్స్ అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్. అయితే ఇక్కడ నుంచి ఈ టవర్ అడుగు భాగం నుంచి 15 మీటర్ల దూరంలో, ఒక వ్యక్తి ఉన్నాడండి సార్. ఈ వ్యక్తి ఈ టవర్ని చూస్తున్నాడు. ఈ టవర్ని ఎంత కోణంతో చూస్తున్నాడండి సార్ 45 డిగ్రీల కోణంతో చూస్తున్నాడు. ఎంత కోణంతో చూస్తున్నాడమ్మా 45 డిగ్రీల కోణంతో చూస్తున్నాడు. 45 డిగ్రీల కోణంలో చూస్తుంటే ఈ యొక్క టవర్ యొక్క హైట్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు సార్. అయితే మనకి ఏబిసి అని తీసుకుంటే టవర్ హైట్ ఏమవుతుందమ్మా హెచ్ అని తీసుకోండి. అంటే ఏంటి, గివెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ టవర్ ఫుట్ అండ్ పర్సన్ బీసీ ఈక్వల్ టు ఎంతమ్మా 15 మీటర్స్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఇచ్చారు మనకి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈక్వల్ టు యాంగిల్ సి ఈక్వల్ టు ఎంతమ్మా 45 డిగ్రీస్ ఇచ్చారు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఇచ్చారమ్మా 45 డిగ్రీస్ ఇచ్చారు. అంటే మనకి ఊర్ధ్వకోణం సార్. ఇది ఏమవుతుందో మనకి ఊర్ధ్వకోణం అవుతుంది. అయితే మనకి ఏం కావాలి సార్, టవర్ హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే లెట్ టవర్ హైట్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద టవర్ ఈక్వల్ టు ఏమని తీసుకుందాం సార్, హైట్ ఆఫ్ టవర్ ఈక్వల్ టు హెచ్ అని తీసుకోండి. హైట్ ఆఫ్ ద టవర్ ఈక్వల్ టు హెచ్ అని తీసుకుందాం సార్. ఎందుకంటే టవర్ హైట్ ఏమవుతుంది మనకి హెచ్ అవుతుంది. టవర్ హైట్ హెచ్ అని తీసుకున్నప్పుడు మనకి ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి సార్, హెచ్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి మనకి ఇక్కడ ట్రిగ్నోమెట్రీ ప్రకారం చూస్తే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సార్. అంటే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ సి ఈక్వల్ ఎంతమ్మా 45 డిగ్రీస్. అయితే మనకి కావాల్సింది ఏంటి సార్, హైట్ ఆఫ్ ద టవర్ కావాలి. అంటే ఇది మనకి యాంగిల్ ఇక్కడ ఉంది, ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇది హైపోటెనస్ అవుతుంది. హైపోటెనస్తో సంబంధం లేదు మనకేంటి, ఆపోజిట్ సైడ్ కావాలి. అడ్జసెంట్ సైడ్ ఉంది. ఆపోజిట్ సైడ్కి అడ్జసెంట్ సైడ్కి రిలేషన్ ఏమైనా ఉందా అంటే ఆపోజిట్ సైడ్కి అడ్జసెంట్ సైడ్కి రిలేషన్ ఉంది సార్. ఏంటి, ట్యాన్ సార్. ట్యాన్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది మనకి అక్కడ అంటే ట్యాన్ సి ఈక్వల్ టు మనకి అక్కడ ఏమవుతుందమ్మా ట్యాన్ సి ఈక్వల్ టు ఏమవుతుంది సార్ ఏబి బై బీసీ సార్. ఏబి బై బీసీ సార్. అంటే మనకి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అక్కడ మనకి ట్యాన్ సి అంటే 10 డిగ్రీస్, ట్యాన్ 45 డిగ్రీస్ సార్. ట్యాన్ 45 డిగ్రీస్ ఈక్వల్ టు ఏబి ఎంత అని మనకి, ఏబి కొలత వచ్చేసి హెచ్ సార్. ఎందుకంటే టవర్ హైట్ తెలియదు. బీసీ ఎంత మనకి, బీసీ 15 సార్. అంటే నార్మల్గా మనకి ట్యాన్ 45 వాల్యూ ఎంత సార్, ట్యాన్ 45 అంటే 1 ఈక్వల్ టు హెచ్ బై 15. అంటే ట్రాన్స్పోజ్ చేయండి, వాల్యూ ట్రాన్స్పోజ్ చేస్తే హెచ్ ఈక్వల్ ఏమవుతుంది సార్ 15 మీటర్స్ అవుతుంది. అంటే హైట్ ఆఫ్ ద టవర్ ఎంత వచ్చినట్టు మనకి, హైట్ ఆఫ్ ద టవర్ ఈక్వల్ టు 15 మీటర్స్. హైట్ ఆఫ్ ద టవర్ ఈక్వల్ టు 15 మీటర్స్. ఓకేనా సార్. ఇది మనకి 6th వన్ సార్. నెక్స్ట్ మనకి 7th వన్ సార్. 7th వన్ ఏంటంటే క్యాలిక్యులేట్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఫ్రమ్ ఏ పాయింట్ 15 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఆఫ్ రేడియస్. అండ్ మనకి ఒక సర్కిల్ ఉందంటమ్మా. సర్కిల్ యొక్క రేడియస్ ఎంత ఉందంట సార్ మనకి, సర్కిల్ యొక్క రేడియస్ వచ్చేసి 9 సెంటీమీటర్స్ ఉంది. సర్కిల్ యొక్క రేడియస్ ఎంత ఉందమ్మా 9 సెంటీమీటర్స్ ఉంది సార్. ఈ సర్కిల్ 9 సెంటీమీటర్స్ రేడియస్ ఉంటే ఈ సర్కిల్ నుంచి ఫర్దర్గా ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ అనేది ఎంత దూరంలో ఉంది మనకి 15 సెంటీమీటర్స్ దూరంలో ఉంది. అయితే కనుక ఈ పాయింట్ నుంచి ఒక టాంజెంట్ డ్రా చేస్తున్నారు, అంటే ఒక స్పర్శరేఖ డ్రా చేస్తున్నారు.
ఈ స్పర్శరేఖ పొడవు ఎంత ఫైండ్ అవుట్ చేయాలి, అంటే లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఓఏబి అనుకుంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి సార్, ఏబి యొక్క లెంత్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి సార్. ఓకేనా, డయాగ్రమాటికల్గా అది సార్ మనకి. అంటే ఇక్కడ మనకి ఒక ట్రయాంగిల్ ఇచ్చారు, మా ట్రయాంగిల్ రేడియస్ ఎంత అంటే సార్ 9 సెంటీమీటర్స్. ఆ 9 సెంటీమీటర్స్ నుంచి ఒక పాయింట్ అవుట్ సైడ్ ఉంది, ఎక్స్టీరియర్ పాయింట్ ఉంది. ఎక్స్టీరియర్ పాయింట్ డిస్టెన్స్ ఎంత ఉందన్నమ్మా 15 సెంటీమీటర్స్లో ఒక ఎక్స్టీరియర్ పాయింట్ ఉందని సార్. 15 సెంటీమీటర్స్లో ఒక ఎక్స్టీరియర్ పాయింట్ ఉంటే కనుక మనకి ఆ ఎక్స్టీరియర్ పాయింట్ నుంచి అంటే బాహ్య బిందువు నుంచి సర్కిల్ మీదకి ఒక టాంజెంట్ డ్రా చేస్తున్నారు. ఆ టాంజెంట్ లెంత్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే గివెన్ రేడియస్ ఆర్ ఈక్వల్ టు రేడియస్ ఎంత ఇచ్చారో మనకి, రేడియస్ ఆర్ ఈక్వల్ టు 9 సెంటీమీటర్స్ ఇచ్చారు. అయితే లెంత్ బిట్వీన్ రేడియస్ అండ్ ఎక్స్టీరియర్ పాయింట్ అంటే బాహ్య బిందువు మధ్య దూరం ఎంత సార్ మనకి, ఎక్స్టీరియర్ పాయింట్ ఓబీ ఈక్వల్ టు ఎంత సార్ మనకి 15 సెంటీమీటర్స్. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. లెంత్ ఆఫ్ టాంజెంట్ ఏబీ ఈక్వల్ టు ఎక్స్ అని తీసుకోండి. లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఏబీ ఈక్వల్ టు ఎంత అని తీసుకుందాం సార్, ఎక్స్ అని తీసుకుందాం సార్. అయితే మనం చూడండి, ఫ్రమ్ ట్రయాంగిల్ ఓఏబి యాంగిల్ ఓ ఈక్వల్ ఎంత తీసుకొచ్చమ్మా 90 డిగ్రీస్ అవుతుంది. యాంగిల్ ఓ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయితే కనుక మనం ఏం వాడచ్చు సార్, ఇక్కడ మనం పైథాగరస్ థియరం వాడచ్చు. బై యూజింగ్ పైథాగరస్ థియరం, ఎందుకంటే మనకి 90 డిగ్రీస్ వచ్చిందంటే 90 డిగ్రీస్ ప్రకారం ఏ థియరం వాడచ్చు సార్, పైథాగరస్ థియరం వచ్చు. బై యూజింగ్ పైథాగరస్ థియరం అంటే హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ సార్. ఇక్కడ మనకి ఇందులో మనకి చూడండి డయాగ్రమాటికల్గా ప్రకారం హైపోటెనస్ ఏమవుతుందమ్మా, హైపోటెనస్ ఓబీ అనేది హైపోటెనస్ అవుతుంది. ఎందుకు ఓబీ అనేది హైపోటెనస్ అవుతుంది అంటే లాంగర్ సైడ్ అదే ఉంది కాబట్టి అది హైపోటెనస్ అవుతుంది సార్. ఇది మనకి ఈ రెండు సైడ్స్ అవుతాయి, అంటే హైపోటెనస్ స్క్వేర్ అంటే ఓబీ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్, ఓబీ స్క్వేర్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ అవుతుంది. అంటే మనకి హైపోటెనస్ స్క్వేర్ ఏంటి సార్, మనకి హైపోటెనస్ ఓబీ కాబట్టి ఓబీ స్క్వేర్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ అవుతుంది సార్. ఓఏ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ అవుతుంది. అంటే ఇందులో మనకు ఓబీ ఎంతమ్మా, ఓబీ లెంత్ వచ్చేసి 15 సెంటీమీటర్స్ సార్. అంటే 15 స్క్వేర్ ఈక్వల్ టు ఓఏ లెంత్ ఎంత సార్ మనకి, ఓఏ లెంత్ వచ్చేసి 9 సెంటీమీటర్స్. 9 స్క్వేర్ ప్లస్ ఏబీ లెంత్ తెలియదు, ఏబీ లెంత్ ఏబీ స్క్వేర్ సార్. అయితే మనకి ఏబీ కావాలి కాబట్టి 9 స్క్వేర్ని ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు 15 స్క్వేర్ ఎంతమ్మా 225 ఈక్వల్ టు 9 స్క్వేర్ అంటే 81 సార్. 9 స్క్వేర్ అంటే ఎంతమ్మా 81 ప్లస్ ఏబీ స్క్వేర్. ఇందులో మనకి ఏబీ స్క్వేర్ కావాలి కాబట్టి ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది 81నే ట్రాన్స్ఫర్ చేయండి. ట్రాన్స్ఫర్ చేస్తే 225 మైనస్ 81 సార్. 225 నుంచి 81 సబ్ట్రాక్ట్ చేయండి. 81 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 144 వస్తుంది సార్. 225 నుంచి 81 సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ ఎంతమ్మా 144. ఇప్పుడు స్క్వేర్ని ట్రాన్స్ఫర్ చేయండి. స్క్వేర్ ట్రాన్స్ఫర్ చేస్తే రూట్ అవుతుంది, అంటే √144 అంటే మనకి తెలుసు కదా సార్. స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అంటే 12 సార్. అంటే ఏంటి, ద లెంత్ ఆఫ్ టాంజెంట్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్, ద లెంత్ ఆఫ్ టాంజెంట్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ సార్. ద లెంత్ ఆఫ్ టాంజెంట్ ఎంతమ్మా మనకి 12 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకేనా సార్, ఇది మనకి 7th సమ్ సార్. అంటే మనకి లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఎంత వచ్చిందో మనకి 12 సెంటీమీటర్స్ వచ్చింది సార్. ఇది మనకి నార్మల్గా ఒక టాంజెంట్ ఇచ్చినప్పుడు ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు సార్ మనం. అండ్ నెక్స్ట్ మనకి 8th సమ్ సార్. అండ్ మనకి నెక్స్ట్ 8th వన్ సార్. 8th వన్ ఏంటంటే ఏ ల్యాడర్ 25 మీటర్స్ లాంగ్ రీచెస్ ఏ విండో. అంటే ఒక నిచ్చెన ఉందండి సార్, ఒక నిచ్చెన ఒక కిటికీని తాకుతుందండి. కిటికీని ఎంత తాగుతుంది సార్, ఆఫ్ బిల్డింగ్ 20 మీటర్స్ అబోవ్. అంటే ఆ బిల్డింగ్ ఎంత ఎత్తులో ఉంది సార్, 20 మీటర్స్ ఎత్తులో ఉన్న బిల్డింగ్ని 25 మీటర్స్ పొడవున్న నిచ్చెన తాకుతుంది సార్. అయితే ఇలా తాగుతున్నప్పుడు డిటర్మైన్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఫుట్ ఆఫ్ ద ల్యాడర్ ఫ్రమ్ ద బిల్డింగ్. అంటే ఇదొక బిల్డింగ్ అమ్మా, ఈ బిల్డింగ్ హైట్ ఎంత ఇచ్చారు మనకి 24 మీటర్స్ ఇచ్చారు. బిల్డింగ్ హైట్ ఎంత అని సార్ 24 మీటర్స్ ఇచ్చారు. ఇప్పుడు దీని మీద నేల ఉంటుంది కదా సార్, ఈ నేల మీద నుంచి ఒక నిచ్చెన వేస్తున్నారు. నిచ్చెన పొడవు ఎంత అండి సార్ మనకి, నిచ్చెన పొడవు 25 మీటర్స్ అంట. అయితే ఇప్పుడు నిచ్చెన అడుగు భాగం నుండి గోడ ఎంత దూరంలో ఉందనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి సార్. ఓకేనా సార్.
అంటే ఏంటి, గివెన్ మనకి ఏమి ఇచ్చారమ్మా, గివెన్ ద లెంత్ ఆఫ్ ladder ఈక్వల్ టు 25 meters. అలాగే లెంత్ ఆఫ్ బిల్డింగ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారమ్మా, 20 meters ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ ఏబీసీలో ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ యాంగిల్ బి ఈక్వల్ టు 90 degrees అన్నా సార్. ఎందుకంటే మనకి వాల్ అనేది స్ట్రైట్గానే ఉంటుంది కాబట్టి ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందమ్మా, 90 degrees ఉంటుంది. అయితే బై యూజింగ్ పైథాగరస్ థియరం, ఇక్కడ మనం ఏ థియరం యూజ్ చేయొచ్చమ్మా, పైథాగరస్ థియరం యూజ్ చేయొచ్చు. బై యూజింగ్ పైథాగరస్ థియరం మనకి ఏం తెలుసు, హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు, హైపోటెనస్ అంటే ఏసీ సార్, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ సార్. అంటే మనకి ఇందులో ఏసీ ఎంతమ్మా, ఏసీ లెంత్ వచ్చేసి 25 సార్. అంటే 25 స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ లెంత్ ఎంత సార్, మనకి ఏబీ లెంత్ 24 స్క్వేర్ ఈక్వల్ ప్లస్ బీసీ స్క్వేర్ సార్. 25 స్క్వేర్ అంటే 625 ఈక్వల్ టు 24 స్క్వేర్ అంటే 576 సార్, ప్లస్ బీసీ స్క్వేర్. ఇందులో మనకి బీసీ స్క్వేర్ కావాలి కాబట్టి బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 625 మైనస్ 576 అవుతుంది. అంటే బీసీ స్క్వేర్ ఈక్వల్ టు 625 నుంచి 576 తీసాను అంటే 49 సార్. ఎంత వస్తుందో మనకి 49. అప్పుడు బీసీ ఈక్వల్ టు ఏమవుతుంది, √49 అంటే 7 సార్. అంటే మనకి లెంత్ ఎంత సార్, లెంత్ బీసీ ఈక్వల్ టు ఎంత వచ్చింది సార్, మనకి 7 meters వచ్చింది సార్. ఓకేనా, ఇది మనకి 8th సమ్ సార్. ఈ టైప్ ఆఫ్ 4 మార్క్స్ సమ్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది సార్. కాబట్టి ఒకసారి ఈ మోడల్ సమ్స్ చూసుకోండి సార్ ఒకసారి. అంటే ఇవే ఇస్తారని మనకి కన్ఫర్మేషన్ కాదు సార్, ఈ మోడల్ సమ్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి ఈ సమ్స్ డిస్కస్ చేసాం. హోప్ యూల్ అండర్స్టాండ్ ద సమ్స్. అలాగే ఇంకా కొన్ని 4 మార్క్ ఇంపార్టెంట్ సమ్స్ ఉన్నాయి సార్. ఆ 4 మార్క్ ఇంపార్టెంట్ సమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం సార్. హోప్ యూల్ అండర్స్టాండ్ ద సమ్స్. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.